ఈసారి చిక్కుడుకాయలు, ఆకుకూరలు చాలా బాగా వచ్చాయి. కెమికల్స్ లేకుండా ఎరువులతో ఇలా పెట్టుకున్నాను. హలో అండి, నమస్తే. నేను మీ జ్యోతి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్. ఇవాళ మా టెర్రస్పై ఉన్న మొక్కలకి హార్వెస్టింగ్ చేశానండి. ఏమేమి వచ్చాయి, ఎలా ఉంది అనేది మీతో షేర్ చేశాను. చాలా చిన్న గార్డెన్ అనమాట. నేను ఒక 3 ఇయర్స్ నుంచి ఇలా పెట్టుకుంటున్నాను. ఇవాళ మీతో షేర్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఇది వచ్చేసి తెల్ల చిక్కుడు చెట్టు. మామూలుగా మనకి కూరగాయల మార్కెట్లలో ఈ చిక్కుడుకాయ అస్సలు దొరకదు. ఫస్ట్ చిక్కుడుకాయ అంటే ఇదే అండి. ఊళ్ళల్లో ఎక్కువగా ఇదే చిక్కుడుకాయ తింటారు. ఊళ్ళలో అక్కడక్కడ దొరుకుతుంది కూడా. కాకపోతే ఇప్పుడు చాలా తగ్గిపోయిందనమాట. ఈ సీడు మా అమ్మ ఊరు నుంచి తీసుకొచ్చింది. అన్ని సీడ్స్ అమ్మే తీసుకొస్తుంది. కాకపోతే సిటీలో కూడా సీడ్స్ దొరుకుతాయి, కానీ ఈ తెల్ల చిక్కుడుకాయ సీడ్స్ దొరకవండి. చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి నల్ల చిక్కుడుకాయ అంటారు కదా, గ్రీన్ కలరే కానీ నల్ల చిక్కుడుకాయ అని అంటారండి. ఇది వచ్చేసి నల్ల చిక్కుడుకాయ చెట్లు. ఈ తోటకూర మొక్క సీడ్స్ కోసం అలాగే ఉంచాను. ఇది వచ్చేసి కొత్తిమీర అండి. ధనియాలు చల్లాను, కొత్తిమీర వచ్చేసింది. ఇది వచ్చేసి మెంతెం కూర కూడా తెంపుకోవాలి. ఇదిగోండి, పుదీనా ఉంది. కుంటగొలుగురాకు కూడా దాంట్లోనే మొలిసిందండి. ఇది వచ్చేసి నల్లేరు, మొన్నే తెంపాను, ఇంకా మళ్ళీ ఎగురు రావాలి. ఇదిగోండి, తోటకూర చెట్టు సీడ్స్ కోసం అలాగే ఉంచానన్నమాట. ఇదంతా నల్ల చిక్కుడు చెట్లు ఒక 3-4 ఉన్నాయండి. తెల్ల చిక్కుడు చెట్టు మాత్రం ఒకటే ఉంది, కాకపోతే పెద్దగా పోతుందన్నమాట తీగ. ఇంకా కందికాయ చెట్లు కూడా ఉన్నాయి అక్కడక్కడ. నేను పైకి వచ్చినప్పుడు కొద్దిగా తెంపుకొని తింటూ ఉంటానన్నమాట. ఇది వచ్చేసి అనపకాయ అండి. అనపకాయ మీకు అంటే మీలో ఎంతమందికి తెలుసో కామెంట్లో షేర్ చేయండి. మీరు చిన్నప్పుడు తినే ఉంటారు. ఇదిగోండి, ఇది ఉడకబెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. మేము చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం కందికాయలాగా. కానీ ఇప్పుడు అసలు అనపకాయ అంటే ఏంటి అనేది చాలామందికి తెలియదు అనమాట. ఇది వచ్చేసి తోటకూర అండి. ఇదిగోండి, ఇదంతా తోటకూర. ఎక్కువగా తోటకూర సీడ్స్ వేసాం కాబట్టి తోటకూర వచ్చింది. అండ్ గోంగూర కూడా ఉంది అక్కడక్కడ. చుక్కకూర ఒక 4-5 మొక్కలు చుక్కకూర కూడా ఉంది. ఇదిగోండి, ఇలా అన్నీ ఇలా మొలిసాయన్నమాట. ఇంకా తోటకూర కూడా ఇవాళ హార్వెస్టింగ్ చేస్తున్నానండి. ఇది థర్డ్ టైం అనమాట నేను చిక్కుడుకాయ తీసుకోవడము. తెంపినప్పుడల్లా 1 కేజీ వెళ్తుందండి. ఇదిగోండి, ఇంకా మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఏంటంటే ఈ తెల్ల చిక్కుడుకాయ కానీ నల్ల చిక్కుడుకాయ కానీ నల్లగా చిన్న పురుగులా, అంటే పేను అంటారు కదండి, ఆ పేనులా వస్తుందన్నమాట. కెమికల్స్ లేకుండా ఆ పేనుని ఎలా పోగొట్టాలి అనేది మీకు తెలిస్తే ప్లీజ్ కామెంట్లో షేర్ చేయండి. అంటే నా ట్రై నేను చేస్తున్నాను, వేపాకు అలా రసం వేసి అలా చేస్తున్నాను. కానీ మీలో ఎవరికైనా తెలిస్తే మాత్రం చెప్పండి. ఇప్పుడు అన్ని కెమికల్స్ వేసే పండిస్తున్నారు కదండి. ఇలా మన ఇంటి పైన కానీ ఇంటి ముందు కానీ ప్లేస్ ఉంటే ఇలా చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అండి. ఎందుకంటే ఒక్క పూటైనా కనీసం కెమికల్స్ లేని ఫుడ్ తింటాం కదా అని. అంతే అండి. మన చేతులతో పండించుకొని మనం తిన్నా, ఒకరికి పెట్టినా అది చాలా తృప్తినిస్తుందండి. ఇది వ్యవసాయం చేసే వాళ్ళకి, చూసే వాళ్ళకు బాగా తెలుస్తుంది. ఇదిగోండి, ఇటు సైడ్ కూడా తోటకూర ఉంది, చూయించాను కదండి ఇంతకుముందే. ఇదంతా ఇటుకలతో నేనే కట్టానన్నమాట. ఊరికే ఇటుకలు పడి ఉంటే సరే ఆకుకూరలు వేసుకోవడానికి వస్తుంది కదా అని ఇలా కట్టి కొద్దిగా మట్టి తెచ్చి వేసాము. ఇంకా సిటీలో అయితే మట్టి కొనుక్కోవడమే కదండి, ఏదైనా కొనుక్కోవడమే. నేను మామూలుగా వచ్చేసి తోటకూర, గోంగూర, గంగవాయిల్ కూర, చుక్క కూర, కొత్తిమీర, పుదీనా, మెంతెం కూర ఇవి బాగా వేసుకుంటానండి. ఇంకాస్త మట్టి తీసుకొచ్చి కొంచెం దీన్ని పెద్దగా చేసుకోవాలి, వెజిటేబుల్స్ కూడా పెట్టుకోవాలి. చూసారు కదండి నేను ఏం హార్వెస్టింగ్ చేశానో. మీరు కూడా ఇలా ఆకుకూరలు, కూరగాయలు పండించుకుంటారా? అయితే మీరు ఏం పండించారు అనేది కామెంట్లో షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇది అండి ఇవాల్టి వ్లాగ్. ఏదైనా నాతో చెప్పాలి అనుకుంటే కామెంట్లోకి రండి, మాట్లాడుకుందాం. ఇది అండి ఇవాల్టి వ్లాగ్. మీకు ఏమనిపించింది ఏంటి అనేది కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.